చిలగడ దుంప కూర. చిలగడ దుంప కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చిలగడ దుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ అన్నిటికంటే ముందు ప్యాన్ రెడీ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుని, ఉల్లిపాయలు యాడ్ చేసుకుని, తర్వాత 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి లాస్ట్లో చింతపండు యాడ్ చేసి చక్కగా కుక్ చేసుకుంటే చక్కటి రుచికరమైనటువంటి చిలగడ దుంప కూర రెడీ అయిపోతుంది. రుచే కాదండి, బోల్డని పోషకాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఫస్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనము చిలగడ దుంపని కట్ చేసేసుకుందాము. సో ఆల్రెడీ పైన పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇట్లా ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకి బీటా క్యారోటీన్, తర్వాత యాంథోసియానిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్గా కుక్ అయిపోతాయి ఇవి. కట్ అవడానికి కొంచెము గట్టిగా అనిపిస్తున్నా కానీ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఉల్లిపాయలని చక్కగా వేయించేసుకుంటున్నాము పక్కన. సో చక్కగా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ 1 by 1 మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి కొద్దిగా లెంత్ వైజ్ కట్ చేసుకుని, స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కదా, కారం కొంచెం కొద్దిగా కారము, చింతపండు చక్కగా తగిలితే ఆ రుచి వేరుగా ఉంటుంది. సో 2 పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు, కారము అలా రెగ్యులర్గా యాడ్ చేసేసుకునేవి. కారం, పసుపు, ధనియాల పొడి కొంచెం ఎక్స్ట్రా స్పూన్. అది చక్కటి గ్రేవీ ఇస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇది కొంచెము నూనెలో వేగానే చాలా చక్కటి వాసన వస్తుంది. దీంట్లో వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసి ముక్క ఉడికే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. జస్ట్ మూత పెట్టే ముందు మనం ఏం చేద్దామంటే కొంచెం అంత అల్లం తురుము దీంట్లో యాడ్ చేసుకుందాం. సో అల్లము తురిమి యాడ్ చేసేటప్పటికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవరు. అయితే ఇక్కడ నేను అల్లాన్ని వేయించలేదన్నమాట, ఫ్రెష్గా యాడ్ చేస్తున్నాను.
కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. వేగితే మాత్రం ఇంకొక ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అల్లము తురిమేసాం కదా, చక్కగా మిక్స్ చేసేసుకొని మనము క్లోజ్ చేసేసుకొని ఒక 10 minutes వెయిట్ చేద్దాం. సో చిలగడ దుంప కూర రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు రసం అందులో యాడ్ చేయాలన్నమాట. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత చక్కగా పులుపు కూడా పీల్చుకొని, ఉప్పు కారము తర్వాత ఈ చింతపండు రసము అవన్నీ పీల్చుకొని ఆ దుంప చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ కాదండి, మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో క్యారోటినాయిడ్స్ ఉంటాయి కదా, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఇందులో పొటాషియం అనేది కూడా బాగుంటుంది. పొటాషియం వల్ల ఏంటంటే హార్ట్ హెల్త్, ఎస్పెషలీ బీపీ ఉన్న వాళ్ళకి చిలగడ దుంప రెగ్యులర్గా తీసుకోవటం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే జస్ట్ బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా సలాడ్స్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ఇలా కర్రీలో కర్రీలాగా చేసి తీసుకోవచ్చు, వేరే మిక్స్డ్ కర్రీలాగా కూడా చేసి తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ అవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి మనకి. అఫ్కోర్స్ క్యారోటినాయిడ్స్ అన్నీ కూడా యాంటాక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది. ప్లస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనమాట. ఇది ఈ పిండి పదార్థమే కానీ కాంప్లెక్స్గా ఉంటుంది, ఫైబర్తో మిక్స్ అయినటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే షుగర్ స్పైక్స్ ఇలా పైకి వెళ్లకుండా, స్పైక్స్ రాకుండా చూస్తుందన్నమాట, బ్లంట్ చేస్తూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ దీన్ని తీసుకోవచ్చు. యాక్చువల్గా ఒక స్నాక్లా కూడా ఉపయోగించుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే బంగాళాదుంప తినకూడదు, దుంపకూరలు తినకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా షుగర్ ఉన్నవాళ్ళు. యాక్చువల్గా వాటిని మనం బాయిల్ చేసి తీసుకుంటే కనుక, ఎస్పెషలీ ఇలా కర్రీలాగా తీసుకోవటము, లేకపోతే బాయిల్ చేసి ఒక స్నాక్ లాగా తీసుకుంటే కనుక షుగర్ ఏంటంటే స్పైక్ అవ్వకుండా ఉంటుంది, బ్లంట్ చేస్తుంది అనమాట ఇందులో ఉన్నటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంది, పొటాషియం మంచిగా ఉంటుంది, ఎందుకంటే అది మన హార్ట్కి తర్వాత బీపీ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ క్యారోటినాయిడ్స్ ఇందులో కంటి ఆరోగ్యానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ క్యారోటినాయిడ్స్ మనకి యాంటాక్సిడెంట్స్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో చక్కగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే చింతపండు రసం ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో పులుపు చూసుకుని చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. చింతకాయలు దొరికే టైంలో చింతకాయలు అంటే చింత చిగురు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే కనుక, చింతపండు బదులుగా చింత చిగురు లేకుంటే చింతకాయలు యాడ్ చేసుకుంటే కనుక చాలా వెరైటీ కర్రీ రెడీ అవుతుంది. ఫైనల్గా కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు లాస్ట్లో యాడ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, యూజువల్గా దుంపలు ఏంటంటే ఉప్పుని చాలా పీల్చేసుకుంటూ ఉంటాయి. మనం ఎంత ఉప్పు వేసినా సరిపోనట్టుగా ఉంటుంది, ఎక్స్ట్రా ఉప్పు పడుతూ ఉంటుంది అనమాట. అందుకని జనరల్గా దుంపకూరలు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుంటే మనం తక్కువ ఉప్పు ఉపయోగించుకోవచ్చు. ఇది పొటాషియం రిచ్ కదా, సోడియంని తగ్గించుకుంటే బెటర్ అనమాట. సో కూర రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం.